సేవ చేస్తున్నాడు. సేవ చేయించుకోవటానికి ఈ రాజు రాలేదట. ఎందుకు వచ్చాడు? సేవ చెయ్యటానికి వచ్చాడట. ఆయన దేవాది దేవుడు అయినప్పటికీ, ఈ లోకంలో మన కోసం వచ్చిన రాజు అయినప్పటికీ, మనందరి కోసం సిలువలో మరణించి విమోచన క్రయధనముగా తనను తాను అప్పగించుకోవడానికి వచ్చాడట. ఏ రాజు ప్రజల కోసం చచ్చిపోతాడు? అవసరమైతే ప్రజలను చంపేస్తాడు. అవునా కదా? రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే రాజులు కావచ్చు, ఏం చేస్తారు? అవసరమైతే ప్రజలను చంపేస్తారు. కానీ ఈ రాజు ఏం చేస్తున్నాడట? ప్రజలందరి కోసం చనిపోతున్నాడట. ఇందాక మనం ఆరాధనలో పాడుకున్నాం, ప్రేమతో ప్రాణాన్ని అర్పించాడు. ఎవరు? మన రాజు. మనందరి రాజు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశారట? మనందరి కోసం, మనందరిని విడిపించడానికి, ఆ బానిస బతుకుల నుంచి విడిపించడానికి విమోచన క్రయధనముగా తన్ను తాను అప్పగించుకున్నాడట. ఆ అప్పగించుకున్న రాజు యేసుక్రీస్తు.